ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట శివారు తొర్రగుంటపాలెం మిర్చి గోడౌన్లో ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. ప్రమాదం జరిగి 24 గంటలైన గోడౌన్లో మంటలు వ్యాపిస్తున్నాయి. ఇక కోల్డ్ స్టోరేజ్ లోని కొంత భాగం పూర్తిగా కాలిపోయింది. ప్రమాద కారణంగా సుమారు 3 కోట్ల నష్టం వాటిల్లింది. ఇక మిర్చి కోల్డ్ స్టోరేజ్ లో నిన్న అర్ధరాత్రి మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో మిర్చి నిల్వలు తగలబడిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు అంటుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. నిన్న అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. క్షణాల వ్యవధిలో మిర్చి నిల్వలు అగ్నికి ఆహుతయ్యాయి. ఇక ఈ ప్రమాదంలో సుమారు 35,000 నుంచి 40,000 టక్కీల మిర్చి దగ్ధమైనట్లుగా తెలుస్తుంది. మంటల దాటికి దట్టంగా పొగ అలుముకుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కస్పెరెంట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్, మధు, జగ్గయ్యపేట పట్టణ శివారులో ఉన్నటువంటి తొర్రగుంటపాలెంలోని మిర్చి గోడౌన్ లో నిన్న అర్ధరాత్రి చెలరేగినటువంటి మంటలు ఆగినట్టు ఆగి మళ్లీ చెలరేగాయి. ప్రస్తుతం ఆ చుట్టుపక్కలంతా కూడా దట్టంగా పొగ వ్యాపించింది. చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నారు. సాయి తిరుమలగిరి కోల్డ్ స్టోరేజ్ లో చెలరేగినటువంటి మంటలు 24 గంటలు దాటినప్పుడు కూడా ఇంకా అదుపులోకి రాలేదు. విజయవాడ, నందిగామ, జగ్గయ్యపేట ఫైర్ సిబ్బంది ఎంత ప్రయత్నించినప్పుడు కూడా అక్కడ మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. చాలా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. మిర్చి అంతా కూడా కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 2.5 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. మంగళవారం రాత్రి కోల్డ్ స్టోరేజ్ లో కొంత భాగం అయితే పూర్తి స్థాయిలో కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి తీవ్రమైనటువంటి ఆ పొగ రావటం వల్ల చాలా ఘాటుగా వాసన రావటం, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ మొత్తం మీద చూస్తే దాదాపు పెద్ద ఎత్తున ఈ మిర్చి నష్టం వాటిల్లింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించినప్పుడు కూడా పూర్తి స్థాయిలో మంటలు అయితే ఇంకా అదుపులోకి రాలేదు. 24 గంటల నుంచి కూడా అదుపులోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా పెద్ద ఎత్తున ఫైర్ సిబ్బంది, అదేవిధంగా ఆ చుట్టుపక్కల గ్రామస్తులు కూడా వచ్చి మంటలను ఆపే ప్రయత్నం చేశారు. అయితే నిన్న మధ్యాహ్నం కల్లా మంటలు తగ్గినట్టే తగ్గాయి, కానీ ఒక్కసారిగా మళ్ళీ చెలరేగడంతో రాత్రి నుంచి కూడా మళ్ళీ దుర్గంధం చాలా పెద్ద ఎత్తున ఘాటైన వాసనతో చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అదనపు ఫైర్ సిబ్బంది కూడా ఆ ప్రాంతానికి తరలి వెళ్లారు. ఆ ఫైర్ డీజీ సైతం అక్కడ ఉండి మంటలను అదుపు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా స్థానిక ఎమ్మెల్యే, స్థానికంగా ఉన్న నాయకులు, ఫైర్ ఉన్నతాధికారులు కూడా ఆ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా పెద్ద ఎత్తున నిల్వలు ఉండటం, షార్ట్ సర్క్యూట్ జరగటం, ఆ మొత్తం మిర్చి ఆ నిల్వలన్నీ కూడా కాలి బూడిదైపోయి ఆ వచ్చినటువంటి ఆ మంటల నుంచి వచ్చినటువంటి పొగ చుట్టుపక్కల వ్యాపించడంతో దగ్గు, అదేవిధంగా ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. అదనంగా ఆ ఫైర్ సిబ్బంది అదనంగా మంటలు ఆర్పేట ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ జయరాజ్.